హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మీర్జాపూర్ సీజన్ 3 చూడడం జరిగింది. ఈ సిరీస్ 10 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ అరౌండ్ టైంతో ఈ మంత్ జూలై 4th అయితే మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదనేది ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ఈ సిరీస్ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 2 సీజన్స్ అయితే సూపర్గా ఉన్నాయని చెప్పాలి. ఈ సీజన్ అయితే దానికి అప్ టు ద మార్కెట్ అనిపించలేదు. సో ఫస్ట్ 2 సీజన్స్లో అయితే ఆ క్యారెక్టర్స్ కానీ వాటి ఆర్క్స్ కానీ వాటిని ఉపయోగించుకున్న విధానం కానీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పటికీ మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది మున్నాబాయికి ఫ్యాన్స్ ఉంటారు. ఈ సీజన్ 3లో కూడా మున్నాబాయి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 7 ఎపిసోడ్స్ కూడా చాలా డ్రాగ్డ్ ఫీలింగ్ అయితే కలిగిందండి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. లాస్ట్ 3 ఎపిసోడ్స్లో చాలా పికప్ అయింది ఈ సిరీస్, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. 7 ఎపిసోడ్స్ భరించాలంటే కొద్దిగా కష్టమే. ఫస్ట్ 2 సిరీస్ చూసిన వాళ్ళకైతే ఈ స్టోరీ చాలా ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కానీ స్టార్టింగ్ ఇప్పుడే ఫస్ట్ చూసే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. 2 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంక ఈ సిరీస్ బేసిక్ స్టోరీ వచ్చేసి సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా సీజన్ 2లో గుడ్డు అండ్ గోలు చేసిన దాడిలో మన పంకజ్ త్రిపాఠి గారు తప్పించుకొని పారిపోతారు. అండ్ మనందరికీ తెలుసు మున్నాబాయి అయితే అక్కడే చనిపోతాడు కూడా. సో పంకజ్ త్రిపాఠికి ఏమైంది, మన గుడ్డు బాయ్ అయితే అక్కడ నుంచి ఇంకా మీర్జాపూర్ సింహాసనం ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు శారద్ శుక్లా కూడా మీర్జాపూర్ నుంచి తగ్గించుకోవాలని, అండ్ మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న మాధురి కూడా. సో ఇలా వీళ్ళంతా మీర్జాపూర్ కోసం కొట్టుకున్న సమయంలోనే గోలు కనిపించకుండా పోతుంది. సో అసలు గోలుకి ఏమైంది, గుడ్డు గోలుని పట్టుకున్నాడా లేదా, మాధురి గుడ్డుని చంపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, చివరికి మీర్జాపూర్ సింహాసనం ఎవరు తక్కించుకున్నారు, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే ఈ సిరీస్ అయితే 4 పక్కల నుంచి స్టోరీ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి. సో ముందు సీజన్స్ లాగానే ఈ సిరీస్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి. అలానే ఏదో పెట్టాలని పెట్టకుండా క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్, ఒక డీటెయిలింగ్ అయితే ఉందండి. సో దానివల్ల అయితే మన ప్రతి క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయిపోతుంది. ఇంకా ఈ స్టోరీకి తగ్గట్టే కూడా లొకేషన్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి పద్దాకా. సో ఇలాంటి స్టోరీకి స్క్రీన్ ప్లే రాయడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. కానీ డైరెక్టర్ మాత్రం చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎక్కడా కూడా స్టోరీ డివియేట్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్లో కూడా అన్ని క్యారెక్టర్స్ని టచ్ చేస్తూ స్టోరీని అయితే అలా నడుపుకుంటూ తీసుకెళ్ళిపోయారండి. ఇంకా లాస్ట్ 3 ఎపిసోడ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సిరీస్. అప్పటి నుంచి ఒకలా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంకా చాలా రేజీగా ట్విస్టుల మీద ట్విస్టులు రివ్యూలు అవుతూనే ఉంటాయి, లొకేషన్స్ షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా క్లైమాక్స్ కూడా మనల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయడానికి మనం అయితే సాటిస్ఫై అయిపోతాం. సో ఇంకో సీజన్ అనేది ముందుగానే ఇంటి చేశారు కూడా. ఇంకా మెయిన్లీ పర్ఫార్మెన్సెస్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఇంకా బీజిఎం కానీ ఇంకా ఈ సిరీస్ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయని చెప్పాలి. ఇంకా ట్విస్ట్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా రివీల్ చేశారు కూడా ఆ సిచ్యువేషన్స్లో. ఇంక ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇంక ఈ సిరీస్ మొత్తం ఎక్కువగా గుడ్డు అండ్ శరత్ పాత్ర మీద ఫోకస్ పెట్టారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం అంత ఇంపాక్ట్లెస్గా తీసుకెళ్లారని చెప్పాలి. సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ క్యారెక్టర్స్లో ఏమాత్రం కూడా మనకు పవర్ అయితే కనిపించదు. ఇంకా గత 2 సీజన్స్లో అక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి పంకజ్ త్రిపాఠి గారు. ఆయన అయితే ఈ సిరీస్ అస్సలు యూజ్ చేసుకోలేకపోయారండి, కేవలం మంచానికే పరిమితం చేశారు. అండ్ అలానే రన్ టైం కూడా ఈ సిరీస్కి పెద్ద మైనస్ అని చెప్పాలండి. ప్రతి ఎపిసోడ్ కూడా 1 అవర్ దాకా ఉంది. దానివల్ల ఏమైందంటే ఈ స్క్రీన్ ప్లే వల్ల కొద్దిగా మనకు ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ 7 ఎపిసోడ్స్లో. ఇంకా అక్కడక్కడ వల్గర్ లాంగ్వేజ్ కానీ, హింస అయితే నార్మల్గా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. రక్తపాతం అయితే మనం ఏర్లే పారుతుంది అనమాట. ఇంకా మీర్జాపూర్ లెగసీని బాగా చూసుకున్న త్రిపాఠి ఫ్యామిలీకి అయితే కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ సిరీస్లో. అదే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ 7 ఎపిసోడ్స్ కొద్దిగా ఉపయోగపడితే లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి కిక్ ఇస్తాయండి. ముందు 2 సీజన్స్ అంత కాదు, కానీ ఈ సిరీస్ అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అనిపిస్తుంది కమెంట్లో షేర్ చేసుకోండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.